వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలతో క్రిస్మస్ స్పెషల్ రోజ్ కుకీస్ అనే వంటకం తయారు చేసుకుందాం. ముందుగా ఈ కప్తో మైదా తీసుకున్నాను. ఓ బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ కప్పుడు మైదా వేద్దాం. ఈ కప్తో బియ్యం పిండి వేస్తున్నాను. తినే తీపిని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇట్నే కరిగిపోతుంది ఇది. ఒక ఎగ్ని ఇలా మిక్సీలో వేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్. ఏ స్వీట్లో అయినా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఓ పావు గంట సేపు పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ గులాబీ గుత్తులు ఇవి గులాబీలు చేసుకోవడానికి, ఇవి కూడా ఆయిల్లో పెట్టేసుకునేలాగా బాగా వేడయ్యే వరకు ఇలా పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత ఈ గులాబీని గుత్తులు ఇప్పుడు తీసి ఈ పిండిలో ఇలా ముంచుకోవాలి. హాఫే ముంచుకోవాలి. ఇలా ముంచుకుని వెంటనే మళ్ళీ ఇలా ఆయిల్లో పెట్టేయాలి. కొంచెం ఇలా షేక్ చేస్తూ ఉండాలి. నేను ఇప్పుడు ఒక టూత్ పిక్ సహాయంతో ఈ పువ్వుని ఇలా విడగొడతాను. పక్కన పెట్టుకుంటే ఇవి మళ్ళీ హీట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక జాలీ గిన్నెలో తీసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రోజ్ కుకీస్ రెడీ. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.